హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా హర్షిత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు డే 3 ఇన్ వరకల్ అనమాట. సో మేము మార్నింగ్ ఇలా రెడీ అయ్యి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అని ఉంది, ఇక్కడ నుంచి ఒక 33 మినిట్స్ చూపిస్తుంది అనమాట, 17 కిలోమీటర్స్. సో అక్కడికైతే వెళ్తున్నాము. అండ్ జైన్ ఎలా చేస్తారో లేదా అనేది చూడాలి. సో నేను వేసుకున్న జ్యువెలరీ ఈ బీజ్ ఇయర్ రింగ్స్ ఏమో లైఫ్ స్టైల్లో, అండ్ ఈ హార్ట్ షేప్ నెక్ పీస్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నా, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా. డ్రెస్ అయితే ఎల్లో, పైన టాప్, కింద ట్రౌజర్ టైలర్డ్ ఉంటుంది కదా, అది నేను మ్యాంగో నుంచి తీసుకున్నా, బ్లాక్ కలర్ వేసుకున్నాను. వర్కలలో చాలా చాలా ఉంటాయి అన్నమాట అడ్వెంచర్ పార్క్స్. సో మేము వెళ్ళింది మ్యాంగ్రూవ్ విలేజ్ అడ్వెంచర్ పార్క్. ఇదైతే 4.9 రేటింగ్స్ ఉన్నాయి. ఇది బెస్ట్ సరే అని చెప్పి వెళ్ళాము. ఇక్కడ అడ్వెంచర్స్ వాటర్లో కూడా ఉన్నాయి అండ్ ఆన్ ద ల్యాండ్ కూడా ఉన్నాయి. అండ్ మేమైతే ఇంట్రెస్టెడ్గా లేము ఆన్ ద ల్యాండ్వి. ఒకవేళ మీరు ఈ ప్లేస్కి ఫ్యామిలీతో వెళ్తున్నారు, మీలో పిల్లలు ఉన్నారు 8 ఇయర్స్ నుంచి, అంటే ఇదైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి అడ్వెంచర్స్ చాలానే ఉన్నాయి ఇక్కడ. నేను హాఫే కవర్ చేయగలిగాను. వాడు ఎక్స్ప్రెషన్ చూడే. జై కుట్టా. బాయ్ జై. బాయ్. స్మెల్ వస్తుంది బట్ స్టిల్ ఫైట్. లైఫ్ సేవింగ్ కాబట్టి వేసుకోవాలి. ఇక వాటర్ రైడ్స్ గురించి మాట్లాడుకుంటే మేము తీసుకుంది స్పీడ్ బోట్. ఇందులో ఒక 2 ఫ్యామిలీస్ కూర్చోవచ్చు, లైక్ వాళ్ళు కానీ 3 అని ఉంటే. సో మేము తీసుకున్న దానికి కాస్ట్ అయితే 1000 రూపీస్ పడింది అనమాట. సో చాలా బాగా చూపించారు ఆ డ్రైవర్ కూడా. వీళ్ళు అందరూ ట్రైన్డ్ ఉంటారు, సర్టిఫైడ్ ఉంటారంట. అండ్ ప్లేస్ అయితే అమేజింగ్ అసలు. నాకైతే ఫస్ట్ టైం, జైక్ కూడా ఫస్ట్ టైం. తేజు ఆల్రెడీ చూసారంట. అండ్ కయాకింగ్ కూడా చెయ్యొచ్చు ఇక్కడ. కయాకింగ్ వచ్చేసి 600 నుంచి స్టార్ట్ అవుతుంది, సింగిల్గా డబుల్గా మన ఇష్టం అనమాట. ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడే వర్షం పడతా ఉంది, అలా డ్రిజ్లింగ్. సడన్గా ఇంకా ఎండ్ వస్తుంది. ఎంత బాగుందో చూడడానికి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఆడ మట్టి తీసి ఎక్కడేస్తున్నావు? ఓ దేవుడా. సో మా రైడ్ అయిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ వస్తుంటే మాకు ఈ లొకేషన్ కనిపించింది. ఇక్కడ చాలా బాగుంది. ఒక పక్కన మీరు చూస్తున్నారు కదా బ్యాక్ వాటర్స్, ఇంకో పక్కన బీచ్, మధ్యలో రోడ్. ఎక్సలెంట్ వ్యూ. ఆ బీచ్ పేరు కపిల్ బీచ్. సో అక్కడి నుంచి మళ్ళీ మేము లంచ్ టైంకి మళ్ళీ ఇక్కడికి క్లిఫ్ పైకి వచ్చేసాం. నార్త్ క్లిఫ్ లో చాలా కెఫేస్ ఉంటాయి. జై కూడా తినలేదు, సో ఆకలి అవుతుంది అని చెప్పి మేమున్న రిసార్ట్, సన్ వ్యూ రిసార్ట్, అక్కడ దగ్గరలో ట్రాటోరియస్ ఉందన్నమాట. ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ వ్యూ కూడా చూడండి. నాకు ఈ 3 days ట్రిప్లో అన్ని చోట్ల ఫుడ్ ఓకే అనిపించింది, కానీ ఇక్కడ మాత్రం ఫుడ్ చాలా స్పైసీ. నేనైతే రికమెండ్ చేయను. స్పైసీ తింటాము పర్వాలేదు అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేసే. ఇక్కడ చైనీస్, ఇటాలియన్, థాయ్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మేమైతే ఇక్కడ చిల్లీ చికెన్ ఒకటి అండ్ చికెన్ తందూరి అండ్ ఫిష్ ఒకటి ఆర్డర్ చేసాము. చూస్తున్నారు కదా, కలర్ బట్టే చెప్పచ్చు అది ఎంత స్పైసీగా ఉంటుంటుంది అని. తిన్నాము, కొంచెం స్పైసీ అనిపించి లైట్ తీసుకున్నాం. ఇంకా వదిలేలేం, వేస్ట్ చేయలేమని ఇంకా ఎలాగోలాగా తిన్నాము. ఇంకా రిస్క్ ఎందుకు, జైకి అయితే కర్డ్
కర్డ్ రైస్ ఇంకా రోటీ విత్ పన్నీర్ బటర్ మసాలా తీసుకున్నాము. సో ఇక్కడ అంత ఎక్స్పెన్సివ్ అయితే లేదు. ఒక ఫ్యామిలీ మంచిగా గ్రూప్ ఆఫ్ 5 పీపుల్ తినొచ్చు. సో ఇక తినేసి రెస్ట్ తీసుకున్నాం. అండ్ ఈవినింగ్ బీచ్కి వెళ్దాం, అలానే క్లిఫ్ పైన షాపింగ్ ఉంటుంది కదా, సో ఏమేమి ఉన్నాయని చెప్పి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుని స్టార్ట్ అయ్యాము ఈవినింగ్. సో ఐ ఫెల్ట్ కొంచెం కాస్ట్లీ అనిపించాయి అక్కడక్కడ. నేనైతే ఒక 2 హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నా, ఒక టోటే అండ్ ఒక రౌండ్ బ్యాగ్ అంతే. ఇంకా మాకు ఎక్కడికి వెళ్ళినా కొన్ని సొవీనియర్స్ కలెక్ట్ చేసుకునే అలవాటు ఉంది, అంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, అవి తీసుకుంటున్నాం ఇక్కడ. గైస్ మీరు వెళ్తే ఈ షాప్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని విజిట్ చేయండి. చాలా యూనిక్ పీసెస్ ఉన్నాయి. కాస్ట్ కూడా నాట్ దట్ ఎక్స్పెన్సివ్, నాకైతే పర్వాలేదు అనిపించింది. సోవినియర్స్, సోప్స్, హ్యాండ్మేడ్ సోప్స్, ఇంకా బుక్స్, హ్యాండ్మేడ్ పెన్స్, ఇలాంటివి చాలా ఉన్నాయి, మగ్స్ ఇలాంటివి. సో మేము కొన్ని సోప్స్ అలానే సోవినియర్స్ తీసుకున్నాం. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్లో నాకు అన్ని ఉంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోయా, 2 అయితే తీసుకున్నాను. తిన్నాం. ఐస్ క్రీమ్స్ బాగుంటాయి అంట. హ్యావ్ టు సీ స్కూపీ, జస్ట్ అంతా ఇది అనుకో. స్కూపీ, క్లిఫ్. టెండర్ కోకోనట్, ఇంకోటి ఏంటి ఫిగ్ అండ్ హనీ కదా. రా స్పూన్ దీమా, స్పూన్ ఇమా. హాట్గా ఉంది వేఫల్. కింద వేఫల్ ఇప్పుడు ఫ్రెష్గా ఇచ్చినట్టున్నాడు కదా, బాగుంది. డెఫినెట్ గా ట్రై చేయండి ఇక్కడికి వచ్చి. ఇచ్చి అమ్మ పెడుతుంది. నేను తీసుకున్న ఫ్లేవర్ టెండర్ కోకోనట్ అసలు యమ్మీ ఉంది. అండ్ తేజు తీసుకున్నది పిస్టాచియో అనమాట. అండ్ అక్కడి నుంచి ఇక బీచ్కి మాకు రూట్ దొరికింది మధ్యలో. అండ్ ఇక్కడ కెఫేస్ అన్నీ ఎంత హైప్డ్గా ఎంత బాగున్నాయి, ఇవన్నీ చాలా మంచిగా ఉన్నాయి. వెళ్తూ ఉంటే క్లిఫ్ దగ్గర మీకు చాలా దొరుకుతాయి. స్టార్టింగ్లోనే అన్నీ కనపడవు, లోపలికి వెళ్తూ ఉండాలి నడుచుకుంటూ. సో ఇదైతే రూట్ దొరికింది కింద బీచ్కి వెళ్ళడానికి. చాలా జాగ్రత్తగా దిగాలన్నమాట ఇక్కడ. అక్కడ మధ్యలో బొమ్మలు కూడా కనిపించాయి. అక్కడ ఒకసారి ఆగాము, అక్కడ ఏమేమి ఉన్నాయో సరే చూద్దాము, ఏమైనా తీసుకుంటాడేమో అనుకుంటే. మనం బీచ్కి వెళ్తున్నప్పుడు బకెట్, స్కూప్స్ ఇట్లాంటివి దొరుకుతాయి కదా, ఆ సెట్ ఒకటి ఉంటే తీసుకుంటాడు అనుకున్నా, కానీ ఈ జేసీబీ తీసుకున్నాడు. దాంతోనే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు జైకి మట్టి కనిపించకూడదు, నీళ్లు కనిపించకూడదు, ఇక అసలు బాగా ఎక్సైట్ అయిపోతాడు ఫుల్గా. అసలు ఈ ఇయర్ జరుగుతున్న వాటిల్లో ఆలోచిస్తే లైఫ్ ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్. ఏ జరుగుతుంది ఏ నిమిషము మనకు అర్థం కాదు. సో మనకున్నది లైఫ్ షార్ట్ కాబట్టి ఆ లైఫ్లో మనకి ఎక్కడికెక్కడికి వెళ్ళాలి, ఏవైతే ఇష్టమో అవి చేయడం, మనకి నచ్చింది మనం చేసుకొని నచ్చింది తింటూ నచ్చినట్టు ఉండాలి అని నేనైతే అనుకుంటాను. ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోకండి, ఓవర్ థింక్ చేయకండి. సో బీచ్లో ఎంజాయ్ చేసి రిసార్ట్కి అయితే మళ్ళీ వెళ్ళిపోయాము. సో ఇదే మేమున్న రిసార్ట్, సన్ వ్యూ బీచ్ రిసార్ట్. సో ఐటనరీ గైడ్ ఏం లేదండి, నేనైతే గూగుల్లో చూసుకొని బుక్ చేసుకున్నాము. పర్ నైట్ మీకు 4000 పడుతుంది. బాపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, బట్ స్విమ్మింగ్ పూల్ అదంతా ఉంది, వ్యూ కూడా బాగుంటుంది కాబట్టి మనకి వీక్ డేస్లో అంత ఎక్స్పెన్సివ్ అనమాట. మీకు వీకెండ్స్కి వెళ్తే ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించవచ్చు. సో మీరు చూస్ చేసుకునేది వైజ్గా చూస్ చేసుకోండి. కొన్ని ఆఫర్స్ అట్లా కూడా కనపడుతూ ఉంటాయి, అవి మీరు చూడండి. అగోడాలో కూడా ట్రై చేయొచ్చు మీరు, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డీటెయిల్స్.
బీచ్లో సన్సెట్ వరకు ఉండి ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేయాలని చెప్పాడు. సో స్విమ్ సూట్ వేసి కాసేపు ఆడిపించాం. అండ్ దాని తర్వాత ఫ్రెష్ అయ్యి డిన్నర్కి అయితే వెళ్దాం, ఇంకా కొంచెం చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయని చెప్పి వెళ్ళాము. అక్కడ నాకు హ్యాండ్ బ్యాగ్ కనిపించింది, నచ్చింది, అది తీసేసుకున్నా. సో ఈ ప్లేస్ మోస్ట్ హైప్డ్ ప్లేస్ వర్కలాలో, క్యాఫే ఇటాలియానో. ఈ ప్లేస్ కూడా నేను యూట్యూబ్ వీడియోస్లో చూసాను అనమాట. సో అందుకే వెళ్దాం, ట్రై చేద్దాం, ఏదైనా సటిల్గా తిందామని చెప్పి అనుకున్నాం. బికాజ్ నెక్స్ట్ డే రిటర్న్ వెళ్ళాలి కదా. చికెన్ టిక్కా అలానే వెజ్ సలాడ్, వెజ్ మోమోస్ ఆర్డర్ చేసాము. ఫుడ్ అంతా హైప్గా ఏం లేదు, అంబియన్స్ అంతా బాగానే ఉంది. ఫుడ్ కూడా ఓకే ఓకే అని చెప్పచ్చు, రికమెండ్ అయితే చేస్తాను. ఏ దొంగ జై. నెక్స్ట్ డే మార్నింగ్, డే 4 మార్నింగ్ 7 అయిందనమాట. సో వీఆర్ రిటర్నింగ్ టు హోమ్, మదనపల్లికి వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడు మార్నింగ్ 7కి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. ఇప్పుడు త్రివేంద్రం హైవే నుంచి వెళ్ళాలి, వచ్చేటప్పుడు వేరే రూట్లో వచ్చామన్నమాట. బ్లాగ్ ఎలా అనిపించింది, నచ్చిందా కామెంట్ చేయండి, మీకు ఏ ప్లేస్ నచ్చిందో. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్ బాయ్.